హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కూడా హ్యాపీ దివాళీ అండి. ఇక్కడ వీడియోలో నేను మనకి ప్యూర్‌గా కౌ ఘీ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. సో, మనకి కువైట్‌లో దొరుకుతుంది కదా! అన్సాల్టెడ్ బటర్ అనేది. సో, అది ప్యూర్‌గా కూడా కౌ మిల్క్ నుంచి తయారు చేసిందే. సో, దాన్నే మనం ఈరోజు యూజ్ చేసుకొని కౌ ఘీని రెడీ చేస్తున్నాం. అండ్ ఈ కౌ ఘీ నేనెందుకు యూజ్ చేస్తాను అంటే, నార్మల్ మన కుకింగ్‌లోకి యూజ్ చేస్తాను. అండ్ ఇది పర్టిక్యులర్‌గా నేను ఈ కార్తీక మాసంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా దేవుడికి పూజ చేసుకోవడానికి దీపాలు పెడతాం కదా! సో, దానికోసమని యూజ్ చేద్దామని నేను ఇది తయారు చేస్తున్నాను. సో, మీకు కూడా యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నాను. అండ్ ఇలాగా నేనిక్కడ 300 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. సో, థిక్ పాన్ ఉన్న దాంట్లోకి తీసుకోండి. కొంచెం అది కింద మాడిపోకుండా ఘీ అనేది చాలా బాగా వస్తుంది. సో, మనం స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దాని మీద మనం ఏదైతే బటర్‌ని తీసుకున్నామో ఆ పాన్‌ని దాని మీద ప్లేస్ చేసేసేయండి. మనకి ఈ టైంలో కొంచెం క్లైమేట్ అది కూడా బయట బాగోదు కదా! కొంచెం డస్టీగా క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడు అన్నీ హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి. సో, ఇలా మనం కౌగితో పెట్టిన దీపాలు పెట్టుకుంటే ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌లా వర్క్ అవుతుంది. అండ్ మనసుకి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ ఘీ స్మెల్ అలా మనం చూస్తున్నప్పుడు. హెల్త్ వైస్ అయితే చాలా మంచిదండి. కౌ ఘీతో ఇలా దీపం పెట్టినప్పుడు. సో, దానికోసమని నేను చేసుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా! అంతా బటర్ మెల్ట్ అయిపోయింది. సో, అండ్ బాయిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు వితిన్ 10 మినిట్స్‌లో రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. సో, ఇలా అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ స్మెల్ కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఏ టైం అంటే ఈ టైంలో ఎలా సౌండ్ వస్తుందంటే మనం ఆయిల్‌లో వాటర్ ఏస్తే ఎలా సౌండ్ వస్తుంది. సో, అలా సౌండ్ వస్తుంది. సో, అక్కడికి అది రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను దాన్ని. అండ్ ఇక్కడ నేనొచ్చి ఇలాంటి ఐస్ ట్రేస్ తీసుకొని దాంట్లో ఒత్తులు వేసుకొని సో, ఘీ స్పూన్ ఉంటుంది కదా! దాంతో నేను మెల్ట్ అయిపోయిన సో, మన ఘీ రెడీ అయింది కదా! దాన్ని వేసుకుంటున్నాను ఒక్కొక్క దాంట్లో. అండ్ ఇలా వేసుకున్నాక మేబీ 2 ½ స్పూన్ అయితే సరిపోతుందది. అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. సో, దీని తర్వాత నేను వెంటనే ఫ్రిడ్జ్‌లో పెట్టకండి. సో, అన్నీ వేసుకున్నాక కొంచెం సేపు అలా పక్కన పెట్టేసేయండి. మనకి ఆయిల్‌లా ఉన్న ఘీ కొంచెం దగ్గరగా మెల్ట్ అవ్వకుండా సో, ఎలా అంటే అది ఘీ ఫామ్‌లోకి రాడానికి కొంచెం టైం పడుతుంది గదా! సో, నేనొక 1 అవర్ అలా ఉంచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను మీకు. మంచిగా ఇలా రెడీ అయిపోయినియి. సో, కింద నుంచి ఇలా ప్రెస్ చేస్తే పైకొచ్చేస్తదది. సిలికాన్‌ది గాబట్టి. సో, అది ఈజీగా ఇలా బయటకి తీసుకొని మన దీపంలో ప్లేస్ చేసుకొని వెలిగించుకుంటే సరిపోతుంది. సో, దీనివల్ల మనకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. హడావిడి లేకుండా పీస్‌ఫుల్‌గా పూజ చేసుకోవచ్చు. సో, అందరూ గూడా ఇలా మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా ముందుగానే ఇలా సిలికాన్ వాటర్‌లో వేసుకొని రెడీ చేసుకోవచ్చు. సో, ఇదేనండి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక నుంచి డైలీ వీడియోస్ పెట్టడానికి డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ అన్నా నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. థాంక్ యూ సో మచ్ అండి.